ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై చిత్తశుద్ధి లేని ఎమ్మెల్యే. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రం. శనివారం రోజున ఆర్యవైశ్య భవన్లో అఖిలపక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం మాట్లాడుతూ, గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లోపు ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారని గుర్తు చేశారు. అదేవిధంగా ఎన్నికల ప్రచార సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారని తెలిపారు. అంతేకాకుండా గత అసెంబ్లీ సమావేశాల్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా త్వరలోనే ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని చెప్పారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు ఆలేరు రెవెన్యూ డివిజన్పై అధికారిక ప్రకటన రాకపోవడం శోచనీయమని విమర్శించారు. ఇది ఆలేరు ప్రజలను మోసం చేసినట్టేనని, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వైఖరిలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై చిత్తశుద్ధి కనిపించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి ముఖ్యమంత్రి చేత ఆలేరు రెవెన్యూ డివిజన్ను అధికారికంగా ప్రకటింపచేయాలని అఖిలపక్ష కమిటీ డిమాండ్ చేసింది. అదేవిధంగా ఆలేరు పేరుకే అసెంబ్లీ. ఆలేరు అభివృద్ధి జరగాలంటే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు తప్ప వేరే అవకాశం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గత 5 సంవత్సరాల క్రితం అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, నిరోధక ధర్నాలు, అదేవిధంగా నిరాదీక్షలు, బంద్ కార్యక్రమాలు కూడా జరగడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్ల ఐలయ్య గారు, మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దీనికి అనుగుణంగా ఎన్నికల ప్రచార సభలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, వీరంతా కూడా ఎన్నికల ప్రచార సభలో మేము అధికారంలోకి వస్తే ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. మరి ఎన్నికలు జరిగి వాళ్ళ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న ఇంతవరకు ఆలయకు సంబంధించిన రెవెన్యూ డివిజన్ అధికార ప్రకటన రాకపోవడం శోచనీయము. గతంలో కూడా ఇలాగే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గొంగుడి సునీతా మహేందర్ గారు కూడా స్థానిక గెస్ట్లో అధికార ప్రకటన చేసి అమలు చేయకపోవడం శోచనీయము. ఈ రోజు ఎమ్మెల్యే గారి వైఖరి కూడా అలాగే అనిపిస్తుంది. మరి రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో మన బీర్ల ఐలయ్య గారు వెంటనే స్పందించి ఆలేరు రెవెన్యూ డివిజన్ సంబంధించిన అధికార ప్రకటన విడుదల చేయించాలని చెప్పి మా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించి దశల వారీగా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని చెప్పి నేను తెలియపరచుకోవచ్చు. ఈ సమావేశంలో రాచకొండ జనార్దన్, చెక్క వెంకటేష్, మురిగాడి రమేష్, కెమిడి ఉప్పలయ్య, కళ్ళెపు అడవయ్య, అశోక్, ఎన్డి ఖుర్షీద్ పాషా, మంచన మల్లేశం, సిపిఐ మధు, వడ్డేమాన్ నరేందర్, కంతుల శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలానికి సంబంధించిన ప్రత్యేక వార్తా కథనం. మరిన్ని స్థానిక మరియు రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. తాజా అప్డేట్స్ వెంటనే మీకు చేరుతాయి.